గారికి ఎంత గౌరవం ఉంది ఏంటి అనేది జనాలతో కూడా చూస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, రాయపట్టణ్ గారితో మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ రాయపట్టణ్ గారు. ఇప్పుడు ఈరోజు విషయం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని అంశాల వల్ల, నిర్వాకాల వల్ల ఇప్పటికే చాలామంది వైసీపీ నేతలు పాపం బయటికి రాలేకపోతున్నారు. బయటకు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బలిపశువులుగా మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పట్లో చేసినటువంటి నిర్వాకాల కన్నా ఇంకా చాలామంది పాపం ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నారు. కొంతమంది పాపం అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఈ విధంగా రెచ్చగొట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు నిజంగా రెచ్చిపోయి దాడులకి ప్రద్దాడులకు పాల్పడితే పరిస్థితి ఏంటి అసలు? నేను హెలికాప్టర్ సంబంధించిన ఇష్యూలోనే చూద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ కేసులు పెట్టారనుకోండి, కూటమికి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్న ప్రయత్నం జరిగింది అని వారు కోరుకుంటున్నట్టే కేసు పెట్టారు, వారే కోరుకుంటున్నారు. కాబట్టి మరి కేసు పెడితే ఎవరు బలిపశువులు అయ్యేది? అంటే మీ పార్టీ నాయకులే అక్కడికి వచ్చారు, మీ పార్టీ నాయకుల ద్వారా మీకు హాని ఉందనేటువంటి అంశాన్ని చెప్పగానే చెప్తున్నారు. మరి వాళ్ళ మీద కేసులు పెడితే ఎవరు అన్యాయం అయిపోయేది? అంటే ఎవరు నాయకుడు ఎవరిని కాపాడుతున్నాడు, ఎవరిని వెనకేసుకొస్తున్నాడు, ఎవరిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, అసలు ఏంటో క్లారిటీ కూడా ఉండట్లేదు. మీకన్నా ఉంటే కొంచెం చెప్పండి ప్లీజ్. సార్, ప్యానెల్లోని పెద్దలకి మీకు వీక్షకులు నమస్కారం సార్. సహజంగా మనకి తెలుగులో ఒక సామెత ఉండిద్ది, పాములు పట్టేవాడు పాము కాటుకే గురవుతాడు, కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడు అని. జగన్మోహన్ రెడ్డి జెండా పట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుట్రలకే బలవుతారన్న మాట ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నానుడిగా ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి కారణాలు నేను చాలా చెప్తాను సార్. ఒకటి, ఫస్ట్ది కోడికత్తి టాపిక్. కోడికత్తి సీనుగా పేరు పడ్డటువంటి అబ్బాయి వైసీపీ సపోర్టర్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అన్నటువంటి కారణంతోనే ఐపాక్ టీం పెట్టినటువంటి ఒక మానియాలో అతను కూడా పడిపోయి సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి కోడికత్తి తీసుకొచ్చి జస్ట్ అంగుళం మాత్రమే దిగేలాగా నేను కావాలని గుచ్చాను, అందు నాకు మా నాయకుడికి సింపతి రావాలి, తద్వారా గెలవాలి అని చెప్పేసి నేను చేశానని చెప్పేసి అతను చెప్పినటువంటి మాట. తర్వాత అతని స్వార్థం కోసం, జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం ఆ అబ్బాయి చేసిన పనిని, అతను చేసినట్టు ఆ పని ద్వారానే సింపతి గెయిన్ చేసి అది టీడీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి ప్రజల్లో నమ్మించి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళకి ఆ అబ్బాయి కేసుకు సంబంధించి హీరింగ్ కి కోర్టుకు అటెండ్ అవ్వలేదు. ఇతని వాంగ్మూలం ఏంటనేది చెప్పలేదు. హత్యా నేరం చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు బయటకు వచ్చి ఈజీగా జనాల్లో తిరుగుతున్నాడు, కానీ మా అబ్బాయి బయటకు రాలేకపోయాడు. 4.5 సంవత్సరాల పాటు బెయిల్ దొరకలేదు అబ్బాయి చిన్న కోడికత్తి ఘాటుకి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ అబ్బాయి అభిమానించింది జగన్మోహన్ రెడ్డిని, నంబర్ 1. నంబర్ 2, గులకరాయి. ఉదయం అంతా బయలుదేరి పని చేసుకొని వచ్చి సాయంత్రం పడుకొని నిద్రపోతున్న వాళ్ళని వచ్చి అక్కడికి వస్తే 200 ఇస్తామని చెప్పేసి తీసుకెళ్లి నించోబెట్టి వీళ్ళకి వీళ్ళే దండేసేటప్పుడు గుచ్చుకున్నటువంటి ఆ తీగ గుర్తుని దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి పక్కనే వీళ్లే రాయి వేయించుకొని ఆ రాయి ఇద్దరికి తగిలి ఇద్దరు కళ్ళకు బొక్కలు పెట్టిందని చెప్పి దాని ఎంక్వైరీ పేరుతోటి ఒక సామాన్య ఒడ్డర సామాజిక వర్గానికి చెందినట్టు కూలీ చేసుకున్న అబ్బాయిని తీసుకెళ్లి పోలీసులు హెరాస్ చేసి నేరం ఒప్పుకోకపోతే ఎన్కౌంటర్ చేసి చంపుతామని బెదిరించి మరి అబ్బాయితో నేరం ఒప్పించిన సిచ్యువేషన్ వైసీపీ టైంలో మనం చూసాం. అంటే వైసీపీ సభకి వెళ్ళినటువంటి ఒక అబ్బాయి వైసీపీ కుట్ర రాజకీయానికి బలయ్యాడు ఆ రోజు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పోరాడి అబ్బాయిని తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు కూడా కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ కేసు వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొట్టేసే సిచ్యువేషన్ లో కూడా కనిపించలేదు అది ఇంకా కూడా, ఎందుకంటే వీళ్ళ సైడ్ నుంచి లాయర్లు ఇంకా అతన్ని తప్పు అని పోరాటాలు చేస్తూ ఉన్నారు కాబట్టి. నంబర్ 2. నంబర్ 3, ఎవరైతే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని చంపింది ఎవరన్నది మీ అందరికీ తెలుసు. సిబిఐ చెప్పింది ఈ విషయం, మేము చెప్పట్లా. ప్రతిపక్ష పార్టీ ఆయనకు ఆపోజిట్ పార్టీగా మేము చెప్పట్లేదు, సిబిఐ చెప్పింది ఈ విషయం. ఎవరు చంపారు, ఎవరిని అరెస్ట్ చేయడానికి రాష్ట్రంలోకి వస్తే ఎవరు కాపాడారన్న విషయం పూర్తిగా తెలుస్తోంది. అలాగే ఆయన కూతురు కూడా చెప్తోంది క్లియర్ గా. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఎంపీ కోసం పోరాడిన వాళ్ళు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని పోరాడిన వాళ్ళు చంపేయబడింది ఆయన కుటుంబ సభ్యులతోనే. ఈ విషయం కూడా క్లియర్. ఈ అన్ని అంశాలను సంబంధించి మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, జగన్ 1.0లో అతను 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీల నేతలను చంపారు, ఎదురు తిరిగి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రశ్నించినట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని చంపారు, దళిత ముస్లిం మైనార్టీలను చంపారు. ఇవాళ జగన్ 2.0 అతనే చెప్పాడు, జగన్ 2.0 వేరేలా ఉండిద్దని చెప్పేసి. ఇప్పుడు జగన్ 2.0లో చేసేది ఏంటంటే సొంత కార్యకర్తలను చంపుకొని దాన్ని రాజకీయానికి వాడుకోవడం. అందులో భాగంగానే నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పినటువంటి విషయం, కుట్రపూరితంగా కావాలని ప్లానెడ్ గా చేశారు అని చెప్పేసి అనింది. అది వాంటెడ్ గా ఇవాళ ఆయన ప్రజల్లోకి రావాలంటే అయితే ఎవరో ఒకరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాలి. అది కూడా మళ్ళీ ఎస్సీ బీసీ వీళ్ళు వెళ్తే రాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ లాంటి పెద్ద పెద్ద నేతలు వెళ్తేనే జైలు దగ్గరికి వస్తాడు, లేదంటే రాడు. రెండోది, శవం దొరకాలి. ఖచ్చితంగా శవం దొరకాలి అంటే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు ఆయన కార్యక్రమాలకు వెళ్లే వాళ్ళు మాత్రమే ఆయనకు అందుబాటులో ఉంటారు. గతంలో గులకరాయిస్ కాన్సెప్ట్ ఫెయిల్ అయినప్పుడు మేము ఒక మాట అన్నాం ఆ రోజు,
ప్రతిదీ కూడా కూటమి నేతల మీద వెయ్యాలి అని చెప్పేసి ఆయన సభల్లోనే ఆయన ఏదో ఒక కొంచెం షార్ట్ డిస్టెన్స్ లో పేలేలాగా బాంబులు పెట్టి కార్యకర్తలను ఆయనే చంపేసి అది కూడా కూటమి మీద వేసి సింపతి పొంది సీఎం అవడానికి సిద్ధంగా ఉంటాడు. అతనికి కావాల్సింది ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుడు అవడం కాదు, ఎలాగైనా సరే అధికారం చేతిలో ఉండాలి, కేసుల నుంచి ఆస్తుల నుంచి కాపాడుకోగలగాలి. ఇది మాత్రం ఆయన ఎజెండా. ఆయన ప్రజల కోసం వచ్చినటువంటి నాయకుడు కాదు, పదవి కోసమే పార్టీ పెట్టి వచ్చినటువంటి నాయకుడు అని మేము అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్న ప్రతి కార్యకర్త మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే అతను నాయకుడు కాదు, ప్రజానాయకుడు అస్సలే కాదు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలనని మెచ్చి ఆయన కొడుకు కూడా అలాగే ఉంటాడని మీరు కనుక భావించి వాటికి ఆయనతో తిరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కుట్ర రాజకీయాలకు బలయ్యేది మీరే. మరొక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి జెండా పట్టేటప్పుడు ఆలోచించుకోండి. మీరు ఒక కత్తిని పట్టుకున్నారు, లేదంటే ఒక విషపు సర్పాన్ని పట్టుకున్నారు, ఖచ్చితంగా దాని కాటుకో దాని వేటుకో గురవుతారు ఏదో ఒక రోజు. కాబట్టి దూరంగా జరగండి అని మేము ఇప్పటికీ చెప్తున్నాం, అప్పుడు చెప్పాం సార్. యా ముప్పాల సుబ్బారావు గారు, మరి ఏంటి నిజమేనా ఇది?